పీరియడ్స్లో ఉమెన్ పీరియడ్స్లో ఉన్నప్పుడు రిలాక్స్డ్గా ఉండడానికి ఆ పెల్విక్ మన యూటరస్ అండ్ మన పెల్విక్ ఫ్లోర్ అనేది రిలాక్స్ చేయడానికి, బ్లడ్ సర్క్యులేషన్ మన పెల్విక్ ఫ్లోర్కి ఇంప్రూవ్ చేయడానికి అండ్ పీరియడ్స్లో వచ్చే క్రాంప్స్ని కంట్రోల్ చేయడానికి, దీంతోపాటు మన హెయిర్ గ్రోత్కి, మన ఫేస్కి కానీ మన హెయిర్కి కానీ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి, మన బ్యాక్ బోన్ మన స్పైన్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి, దీంతోపాటు మనకి మన హ్యాండ్స్ని స్ట్రెచ్ చేయడానికి, హిప్స్ యొక్క ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ చేయడానికి, దీంతోపాటు మనకి మన ఆబ్డామిన్ దగ్గర ఏదైనా సరే ఫ్యాట్ ఉన్న కంట్రోల్ చేయడానికి, బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ చేయడానికి చాలా మంచి ఆసన ఇది. సో దీన్ని బలాసన అని అంటాం, ఇంగ్లీష్లో చైల్డ్ పోజ్ అని అంటాం. మనము ఇప్పుడు ఈ ఆసన ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. నార్మల్గా మనము నార్మల్ సిట్టింగ్ పొజిషన్లో కూర్చోవచ్చు, లేదా మనం వజ్రాసనంలో కూడా కూర్చోవచ్చు. సో ఇలా వజ్రాసనంలో కూర్చున్న తర్వాత మనము మన ఫీట్ని కొద్దిగా మూవ్ చేయాలి. ఇలా మూవ్ చేసిన తర్వాత ఇలా కూర్చోవాలి. సో ఇలా కొద్దిగా మన ఫీట్ని మూవ్ చేసిన తర్వాత నార్మల్గా సిట్టింగ్ పొజిషన్లో కూర్చోవాలి. కూర్చున్న తర్వాత డీప్ ఇన్హేల్ చేయాలి. డీప్ ఇన్హేల్ చేస్తూ ఎక్సెల్ చేసేటప్పుడు మన హ్యాండ్స్ ఫార్వర్డ్ చేయాలి. మన హ్యాండ్స్ ఫార్వర్డ్ చేయాలి అండ్ మన హెడ్ అనేది మనము ఫ్లోర్కి టచ్ చేయాలి. సో ఇలా నార్మల్ బ్రీత్ తీసుకోవచ్చు. మనము ఫైనల్ పొజిషన్కి వెళ్ళిన తర్వాత నార్మల్గా బ్రీత్ తీసుకోవచ్చు. మన హ్యాండ్స్ అనేటివి స్ట్రైట్గా ఉంచాలి. జస్ట్ రిలాక్స్, ఇలా రిలాక్స్డ్గా కూర్చోవచ్చు. సో డైలీ 5 నుంచి 10 మినిట్స్ ఈ ఆసన ప్రాక్టీస్ చేసిన తర్వాత స్లోగా కమ్ బ్యాక్. సో నార్మల్గా మనం వజ్రాసనకు వచ్చి తర్వాత సిట్టింగ్ ఆసనాలో కూర్చోవచ్చు.